ఈరోజు మన రెసిపీ బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ. ఇది డాబా స్టైల్లో చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బెండకాయ మసాలా గ్రేవీ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ తెలుగు వంటల ఛానల్. ముందుగా 1/2 కిలో బెండకాయలు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. కట్ చేసుకున్న బెండకాయలను వేసుకుని బాగా వేయించుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి 2-3 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల కర్రీ మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కర్రీ కూడా త్వరగా ఉడికిపోతుంది. బెండకాయలు వేగేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర. వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బెండకాయలు వేగిపోయాయి. ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా వేయించుకోవటం వల్ల బెండకాయల్లో జిగిరిపోయి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుని వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ వేగాక 2 పెద్ద సైజు టమాటా ముక్కలను వేసుకుని ఇలా మగ్గించుకోవాలి. మీరు కావాలంటే టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 నిమిషాలు టమాటాలను మగ్గనిద్దాం. టమాటా మగ్గింది. ఇందులో మనం ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం. కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం. దీన్ని బాగా కలుపుకోవాలి. దీనిలోనే కొంచెం గరం మసాలా వేసుకుందాం. స్పైసీగా తినే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకుందాం. ఇది ఇలా 1 మినిట్ మగ్గించుకుందాం. ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలను వేసుకుందాం. కలుపుకొని 2 మినిట్స్ మగ్గించుకుందాం. ఇలా 2 మినిట్స్ మగ్గించుకున్నాక ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దీన్ని ఇలా బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. కర్రీ ప్రిపేర్ అయిపోయింది. బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చివరగా మనం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది పుల్కాలోకి, రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.